హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో పరిచయం కూడా అక్కర్లేదు. ఎప్పుడూ హిందూ మత ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, రాధా మనోహర్ దాస్ గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలాంటి చేంజెస్ ఉండబోతాయి అనుకుంటున్నారు మీరు? అలా ఉండాలి, చాలా మార్పులు రావాలి. ఎందుకంటే చెయ్యవలసినంత ఆధ్యాత్మిక అభివృద్ధి తిరుమలలో ఇంకా జరగలేదు. చాలా మార్పులు వచ్చినాయి. అన్నదానం కావచ్చు, ఉచితంగా తలనీలాలు కావచ్చు, చాలా కాంప్లెక్స్ల్లో ఇదివరకు అంటే 30-40 ఏళ్ల క్రితం మొక్కు తీర్చుకోవాలంటే ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి రావడం. ఇప్పుడు కూడా ఇస్తుంటా, అది వేరే కథ. కానీ ఓ సిస్టమ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద కళ్యాణ కట్టలోకి వెళ్ళక్కర్లేకుండా ప్రతి కంపార్ట్మెంట్లోనూ చిన్న చిన్నగా అదొక ఏర్పాటు, అదొక సౌలభ్యం ఉంది. చాలా ఆనందం అది. తిరుమల అంటేనే వైకుంఠం, ఆ సంతోషం, ఆనందం, ఆ ఫీల్. అయితే కొన్నాళ్ళుగా అది నాశనం చేసి ఇష్టారాజ్యంగా చేశారు. తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంచేలా ఎప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, మంగళంపల్లి వారివి, బాలకృష్ణ ప్రసాద్ గారివి ఆ కీర్తనలు అలా వినిపిస్తూ, ఎలాగా ఘంటసాల గారి భగవద్గీత సాయంత్రం 4ంటికి వేస్తారు, ఇప్పుడు కూడా వేస్తున్నారని అనుకుంటాను. అలా వాటిని ప్లే చేస్తూ మెట్ల మార్గంలో గోడల మీద గోవిందనామాలు ఉండేవి. గొర్రెలు గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ కొట్టేశారు. సో మళ్ళీ గోవిందనామాలన్నీ రాయిస్తూ అందరి చేత ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్ వెంగమాంబ అన్నసత్రం, అందులో ప్రతి ట్రిప్పు భోజనానికి ప్రసాదానికి అన్నప్రసాదానికి కూర్చుని లేస్తారు కదా, అప్పుడు 2 నిమిషాలు సంకీర్తన చేయించాలి. ఎందుకని? కేవలం తినేసి వెళ్ళిపోవడానికి సత్రం కాదు, స్వామివారి స్థలం కాబట్టి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఎందుకంటే శాస్త్రం చెప్పింది, భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవింద. అలా భోజనం దగ్గర మంత్రాన్ని జపింపజేస్తూ, అలాగే క్యూ కాంప్లెక్స్లో పెట్టి దిక్కుమాల ఫ్యాన్లు, ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఫ్యాన్లు పెడతాడు. వాళ్ళు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడడానికి ఉండదు, భజన చేస్తే కూడా వినపడదు. అర్జెంటుగా పాత సామాన్లోకి అవి అమ్మేసి, ఎలాగ ఓనర్సే కాబట్టి ఆ కంపార్ట్మెంట్లో కూర్చునేది. ఓనర్స్ అంటే ఎవరు? భక్తులు. పని వాళ్ళకి ఏసీ ఉంటుంది, ఓనర్స్కి ఉండద్దా? కాబట్టి అన్ని కంపార్ట్మెంట్ ఏసీ చేసేయండి, సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలి, అందరూ చక్కగా భజన చేయించాలి. ఒక మనిషిని పెట్టండి, అందరితో గోవిందనామాలు చెప్పించండి. తినేది ఎవరి సొమ్ము? స్వామివారి సొమ్ము కదా. మరి ఇప్పుడు ఎవరైనా నీకు లిఫ్ట్ ఇచ్చాడు అనుకో, థ్యాంక్స్ అంటావు ఎంత మొహం వేసుకుని. మరి స్వామివారు నీకు ప్రసాదం పెడుతున్నారు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు బాడీ ఇచ్చాడు, కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం అంటే ఏంటి? భగవన్నామం చెప్పు. కాబట్టి అందరితో గోవిందనామాలు చెప్పించాలి భోజనం దగ్గర, కంపార్ట్మెంట్లో. అలాగే జైవిజయుల దగ్గర మై కట్టుకునేవాడు ఎవడో, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అసలు మనం తిరుమల వెళ్ళామంటే ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి? ముందు డబ్బులు చూసుకోవాలి, రైలు లేదా బస్సు, ఈ టికెట్లు డబ్బులు, తర్వాత దిగాక పైకి వెళ్దాం, మళ్ళీ వెయిట్ చేయడం, మళ్ళీ దర్శనానికి టికెట్లు, పిల్లలు, గొడవ, గోష్ఠి, ఇవన్నీ చూసి వెయిట్ చేసి 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 అమ్మయ్య వెండివాకిలు దాటాం, వరదాస్వామి వారిని దాటాం, బంగారు వాకిల్లో ప్రవేశించాం. అక్కడ 3 క్యూ లైన్లు ఉంటాయి. మనం మధ్యదారిలోకి వెళ్ళకూడదు, తొందరగా దోసేస్తారు, అటు ఇటుకి వెళ్ళాలి. ఆ దెబ్బలైనా సరే వాళ్ళు ఏది అంటుంటారు. ఆ గరుత్ మందిర్ దగ్గర నుంచి జైవిజయుల దగ్గరికి ఎంతసేపు పడుతుంది? అరగంట పడుతుందా? నిమిషం కూడా పడదు. ఇక్కడ గరుత్ మందిరు, అక్కడ జైవిజయుడు. ఈ కొద్దిసేపులో వాడు పిల్లోడిని పట్టుకుని, ఆవిడ ఒక పిల్లోడిని పట్టుకుని, వాళ్ళు శరీరంలో ఓపుకున్నా లేకపోయినా పిల్లల్ని నాన్న చూడు, నాన్న దేవుడు, నాన్న లే నాన్న లే అని లేపుకుంటూ ఈ అడావిడిలో వాళ్ళు
ఆ సెకండ్స్లో స్వామిని చూసి మనస్సును అక్కడ పెట్టి వెళ్ళాలి. ఈ లోపల వీడి పనికి మాలోడు బైక్ పెట్టుకుని జాగండి చెప్పు తీసుకొట్టాలి. మొన్నే కళ్యాణ వెంకటేశ్వర గుడి దగ్గరికి వీళ్ళు పోయాక చెప్పేవాడు లేడు. అక్కడ రాశారు మనసులోనే శ్రీవారిని మౌనంగా జపించండి, స్మరించండి. ఇలా తెలివితేటలు. అసలు పూర్వం ఒక 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఎక్కడో శ్రీకాకుళం నుంచి తిరుమల వెళ్తే, లేకపోతే తెలంగాణలో నిజామాబాద్ నుంచి తిరుమల వెళ్తే వాళ్ళు అక్కడ మొదలు పెట్టేవారు. గోవిందా గోవిందా అని మొదలు పెడితే చివరికి ఇంటికి వచ్చే వరకు గోవింద 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 అంటూనే ఉండేవారు. ఎందుకనాలి? ఎందుకనాలంటే నువ్వు మనిషివి కాబట్టి, నీకు నోరు ఉంది కాబట్టి, నువ్వే అనగలవు కాబట్టి, అన్నమై చెప్పాడు కాబట్టి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పిలువరే, పరమ పురుషాయని పలుకరే, దండిగ మాధవుని తలచరే జనులు, గోవింద గోవింద ఎని కొలువరే. కాబట్టి భగవన్నామం చెప్పించాలి. చెప్పడానికి అడ్డం పడితే చెప్పు చూపించాలి. ఆల్రెడీ జరిగింది గుర్తుందా? 2-3 ఏళ్ల క్రితం నేను గోవింద చెప్పిస్తుంటే వాడెవడో బూట్లు వేసుకొచ్చేసి బేడాన్ని స్వామి దగ్గర నన్ను అడ్డుకుని అంత అడావిడి చేశాడు. ఎక్కడ చెప్పకూడదు. ఈ పైత్యం అంతా ఎందుకు వస్తుంది? వాడు హిందువు కాదు కాబట్టి. వాడు హిందువే సర్టిఫికెట్లో, ఆ సర్టిఫికెట్తోనే జాయిన్ అవుతాడు. కానీ అంతకుముందు వాడు గొర్రె అయిపోయి ఉంటాడు. అంటే నీతి లేని జాతి తిరుమలలో ఉండకూడదు. ఓకే, తిరుమలలో ఎవరైనా సరే నిషేధ పదార్థాలు తీసుకొస్తే, నిషేధ పదార్థాలు స్వీకరిస్తే వారు శిక్షార్హులు రాయాలి, కింద కట్టడి చెయ్యాలి. అప్పుడు ఎప్పుడో ఒక పత్రిక వాళ్ళు ఒక బొమ్మ తుపాకీని పైకి పంపారు. అదంతా షూట్ చేశారు. చూసారా, ఇది డొల్ల అని చెప్పి. కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు పరిపాలకులుగా ఉంటే తిరుమల భ్రష్టు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఇప్పుడు తిరుమల విషయంలో ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. చాలామంది ఫోన్లు చేసి కలిసి నేను తిరుమల మళ్ళీ వీడు వెళ్ళే వరకు వెళ్ళను అని బోడి మీద ప్రతిజ్ఞ చేసి అలా మొన్న కొత్తగా ఇంకా ప్రశాంతంగా వెళ్ళారు. అలా ఆ దుస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఏది ఎప్పుడు గుర్తుందా? పులి బ్రహ్మానందానికి పులి ఫేస్ వేసి మరీ అంత ఎదవలో కనబడుతున్నా అని పులి అడిగినట్టు, పుల్లి కొట్టడానికి కర్రలో, దానికి మళ్ళీ ఛార్జీ. అసలు ఏమనుకుంటున్నారా మీరంతా? ఎవరా మీరంతా? ఇలాంటివన్నీ చేశారు. ఎందువలన? నాస్తికుడేమో చైర్మన్, తోక లేనుడేమో ఈవో. కాబట్టి అలాంటి పిచ్చి ఏది టీషర్ట్ వేసుకుని ఈవో, బొట్లేని ఈవో. సో కాబట్టి అలా కాకుండా భక్తితో ఒక ఎగ్జాంపులరీగా, అంటే పివిఆర్కే ప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలా చక్కగా స్వామివారిని ఎలా హౌ ఐ కెన్ ప్లీజ్ సుప్రీం లార్డ్, ఇలా ఎన్నో మార్పులు చేయొచ్చు. కావాలంటే చక్కగా పవన్ కళ్యాణ్ వల్ల చూడండి, మీ సలహాలు ఇవ్వండి అని అడిగారు. అలా తిరుమల విషయంలో బాక్సులు పెట్టండి అన్ని చోట్ల. అక్కడ రాయడానికి సరిపడా పెన్ను అది పెట్టండి. పెడితే చక్కగా వాళ్ళని వాళ్ళు అందులో డ్రాప్ చేస్తారు. వాటిని తీయండి, నిజాయితీగా పనిచేయండి. ఇప్పుడు మంత్రులు పోయారు, ముఖ్యమంత్రులు పోయారు, స్వామివారితో పెట్టుకుని ఎవడు పిచ్చి వేషాలు వేసి ఎవడున్నాడు? ఎన్నిసార్లు చెప్పాను నేను. అక్కడ ఉన్నది ఎవరు? వెంకీ, మహా పెంకి. పెట్టుకున్నోడి కల్లా పగిలింది టెంకి. డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. సో కాబట్టి
ఆడి మంత్రి ముఖ్యమంత్రి అని తేడా ఏం లేదు. సో మీరు గమనించారా? ప్రమాణ స్వీకారం అవగానే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మంచి మాట అన్నారు. ఏంటది? ప్రక్షాళన తిరుమలతోనే ప్రారంభిస్తా. నెంబర్ 1 అప్రిషియేట్. ఇంకో మాట ఏంటి? నువ్వు ఏ దేవుడితో అన్నా పెట్టుకో, తిరుమల దేవుడితో పెట్టుకోవద్దు. భక్తి, ఆ భయం ఉండాలి. ఏదేదో నేను పర్మనెంటు, నేను ఏలత. ఎవడేలేదు ఈ భూమి మీద? ఎవడరా ఉండేది? ఎవడు ఉండేది ఇక్కడ? ఎవ్వడు ఉండడు ఇక్కడ. ఇవాళ చేయరు, రేపు ఎవరింద ఫైరు, కట్టాలని వైరు. ఇప్పుడు రామోజీరావు గారు ఎంత సంపాదించండి? లక్షల కోట్లేమో. మరి నెయ్యేసి ఆయన ముఖం మీద, బాడీ మీద చుట్టూ ఇంతంత కర్పూరం ముద్దలు పెట్టి తగలబెట్టేసారు. బుడిదైపోయాడు, అన్నీ అయిపోయింది. అందుకనే శంకర్ల వారు చెప్పారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ భజ గోవిందం. కాబట్టి నీ ధనం చూసుకుని, నీ జనాన్ని చూసుకుని, నీ పదవి చూసుకుని సాంగ్స్ పాడద్దు. ఏం సాంగ్ అది? రెచ్చిపోదాం బ్రదర్ అంటే వెయిట్ చేస్తుంది మదర్, యు మెర్జ్ ఇన్ ద వెదర్, షీ విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కడికి అర్థమైపోద్ది. గురుగారు, మనం అంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు మీరు ఏమన్నారంటే తిరుమలలో అందరూ హిందూ మతం వాళ్ళే ఉద్యోగులు ఉండాలి అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు కూడా అన్నానా? ఇప్పుడు కూడా అన్నారు. ఇప్పుడు మరి హిందూయేతర వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మరి వాళ్ళ సంగతి ఏంటి? మరి ప్రభుత్వం మారింది, వాళ్ళని ఉంచుతారా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు ఎందుకు నాన్న? వాళ్ళు పొట్ట కోసం వచ్చారు. వాళ్ళు పొట్ట కోసమే కదా ఆడికి వచ్చింది, దేవుడి కోసం కాదు కదా. ఆ పొట్టకి అవకాశం ఉండే చోట మార్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు టైపిస్ట్ అనుకుందాం, టీటీడీలో పనిచేస్తున్నాడు, హిందూ అని చెప్పి జాయిన్ అయ్యాడు. వాడి పేరు నారాయణ. వీడేమో సండే చర్చికి వెళ్ళిపోతాడు. ఎంత బుర్ర తక్కువ గొర్రెలు అంటే, వాళ్ళ దేవుడు చవట కాబట్టే కదా వాడికి కూడి పెట్టడానికి ఉద్యోగం వెళ్ళిపోయాడు కదా. వెంకటేశ్వర స్వామి క్యాపబుల్ కాబట్టే కదా అన్నం పెడుతున్నాడు వీడికి. ఏది ఆయన నమ్మపోయినా. ఇప్పుడు గాడ్ ఎవరు? వెంకటేశ్వర. అందుకని రుజువు ఉంది, అందుకే అన్నమే అంటాడు. ఇతని కంటే మరి దైవముగానము ఎచ్చట వెదికిన ఇతడే, తిరువేంకట విభుడు ఇతడే. కాబట్టి వీళ్ళందరినీ ఒక జియో ఏదో జారీ చేసి సర్కులర్ హిందువులు మాత్రమే ఉండాలి, నిజాయితీగా హిందువులు ఎవరు కాదో వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి రిజైన్ చేసేయండి, మీకు మేము ఇంకో డిజైన్ చేస్తాం. అర్థమైందా? అంతే సింపుల్. అలా చెయ్యాలి. అలా చేస్తే, ఎందుకంటే మీరు గమనించండి, ఎవరైతే ఓట్లు వేశారో ఈ కూటమి ప్రభుత్వానికి 100కి 99 హిందువుల ఓట్లే అవి. ఎందుకంటే అన్నయ్యకి 40% వచ్చినాయి, అవి ఖచ్చితంగా ముస్లిం క్రైస్తవులవే ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్లో 60% హిందువులు ఉన్నారు, వాళ్ళంతా ఇటువైపు ఓట్లు వేశారు. సో కాబట్టి హిందూ ప్రభుత్వం హిందువులకు మేలు చేయాలి, హిందువులు డబ్బులు పట్టుకెళ్ళేసి ఎవరికి ఇవ్వకూడదు. కాబట్టి మీ ఇంట్లో ఇవ్వచ్చు. ప్రజలు ట్యాక్సులు ఇస్తే బాగుండదు, అది హోల్సేల్ అన్ని రాష్ట్రాల వాళ్ళకి వర్తిస్తుంది. ఆ డబ్బులు ట్యాక్సులు ఎందుకు కడతారా నాకు అర్థం కాదు. రోడ్లు వేయమని, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ కోసం, లేకపోతే విద్య కోసం. అది వాడెవడో యాత్రకి వెళ్తే నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటంటే సిగ్గు లేకుండా. నేను అడిగారా? మేము యాత్రకి వెళ్తే డబ్బులు కట్టాలా? ఆడ యాత్రకి వెళ్తే నువ్వు డబ్బులు ఇస్తావా? సిగ్గులే, వాడికి లేదు నీకులే. అందుకని రాహుల్ గాంధీని ఏమనద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు హిందూ, నువ్వు చెప్పుకోగలవు, నేను చెప్పుకోగలను, వీళ్ళంతా చెప్పుకోగలరు. ఓవైసీని అడుగు, ముస్లిం అని చెప్పుకోగలరు. ఆంటోని అడుగు, క్రిస్టియన్ అని చెప్పుకోగలరు. రాహుల్ గాంధీ ఎవరు? అతను ఏ జాతి? అతను ఏ జాతి? ఏ జాతి లేని ఆల్మిత్ర. అంత మాట అన్నారు ఎందుకు? వెనక తీసుకోను. వెనక ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, మీ నాన్నగారి పేరేంటి? అప్పలరాజు. టక్ చెప్పావుగా. అలా అలా వెనక్కి వెళ్ళినా కూడా అలాంటి పేర్లే వస్తాయి. అక్కడ అలా రాదు. ఎందుకని? ఒక పార్సీ మిక్సింగ్,
ఒక ముస్లిం మిక్సింగ్, ఇటలీ బాల్ డ్యాన్సర్ మిక్సింగ్, ఆల్ బెస్తారా. నా అబద్ధం ఏం లేదుగా. మళ్ళీ ఇక్కడికి వచ్చి మా నోడు ఏం చెప్తాడు, మేము దత్తాత్రేయ గోత్రికుడు అంటాడు. ఈజ్ బిలాంగ్స్ టు చెత్త. ఈజ్ టాకింగ్ అబౌట్ దత్త. 54 ఏళ్ళు వచ్చి ఏమీ పీకలేని వద్దులే హిందీలో బాగుంటుంది కానీ మీరు వాడుకోండి. కాదు గురుగారు, ఇప్పుడు పరమతాన్ని గౌరవించాలి అని అంటారు కదా. ఎవరంటారు? మామూలుగా మన హిందూ ధర్మంలో ఏమంటారు? పరమాతాన్ని గౌరవించాలి. ఎవరన్నారు? నువ్వు చెప్పాలి ఎవరన్నారు. ఇప్పుడు మంచి యాక్టర్ పేరు చెప్పన్నాను అనుకో, ఒక స్టాల్ వార్ పూర్వం నుంచి ఉన్న ఆయన, వెంటనే ఎన్టీఆర్ అంటావు. బాగా నటిస్తారు, దేవుడి పాత్రలైనా రాజు పాత్రలైనా ఇంకో పాత్ర అని చెప్తారు కదా. అంటే ఓ పేరు చెప్పావు కదా. అలాగే ఓ మంచి పతివ్రత అన్నావు అనుకోండి, కొన్ని పేర్లు చెప్తాం కదా. అలా ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? అంటే నాకు మీకున్నంత నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి, అంటే నేను విన్నదాని ఇప్పుడు ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పలేరు. వేరే మతాన్ని గౌరవించి మన మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ వేరే మతాన్ని కించపరచకూడదు కదా. ఇది ఎవరికి చెప్పాలి మనం? ఎవరైతే సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం పుట్టియో ఇస్లాం వాళ్ళకి చెప్పాలి, క్రైస్తవానికి క్రిస్టియన్స్కి చెప్పాలి. మనకెవరు చెప్పడానికి? మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేరుగా. అసలు వాళ్ళెవరు అసలు ఇతరులు కాదుగా. వాళ్ళు మూలం ఏంటి? అంతా మనోళ్ళేగా. ఇంకో విషయం, మీ నాన్నగారు ఉన్నారా? మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీ నాన్నగారి ఫోటో మీద, మీ నాన్నగారి చొక్కా మీద కాలు వేసింది అనుకో, బురద కాలు, మంట బలి అవుతుంది. ఆయన మీద వేయలేదు కాలు, చొక్కా మీద వేస్తే తిక్కలేసిపోయి తొక్క తీసేస్తాం కదా. మరి మనం పూజించే దైవాన్ని సాతాను, మట్టి బొమ్మ అని వాగితే మరి చెప్పు తీసుకొట్టద్దు. అందుకే ఇప్పుడు నీకు అర్థమైనా చెప్పనా? మా ఊరికి మీ ఊరంతా ఇంకా బాగా చెప్పనా? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి, ఇఫ్ యూ సే రా ఐ విల్ సే పోరా, నాకు రారా. అదేందా? కాబట్టి నువ్వు నా రాముని ఎంత గౌరవిస్తావో నేను మీ అల్లాని, మీ జీసస్ని అంతే గౌరవిస్తావు. నువ్వు నా రామాయణాన్ని ఎంత గౌరవిస్తావో నీ ఖురాన్ని, నీ బైబిల్ని అంతే గౌరవిస్తావు. అందుకని అన్ని మతాలు సమానం అనేవాళ్ళు యాదవాలో ఏమన్నాను? ఎప్పుడూ ఎడిట్ చేయకండి, మేము కూడా వీడియో చెప్తున్నాం. ఎందుకన్నాను? నిరూపిస్తే అన్ని మతాలు సమానం అని 10 లక్షలు ఇస్తాం. నిరూపించాలి. మనం ఏంటో తెలుసా కామెంట్? అన్నదమ్ముల వలె, సోదరుల వలె కలిసి ఉన్నటువంటి క్రైస్తవ ముస్లింల మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెడుతుంది రాధామోహన్ దాస్. తోటకూర కట్టేం కాదు. ఎవడరా నీకు భయ్యా? చెప్పు, ఎవడు భయ్యా నీకు చెప్పు చూద్దాం. ముస్లింల్లో షియాలు సున్నీలు భయ్యాలు అవుతారా? ఎప్పటికైనా భూమి ఉన్నంత వరకు వాళ్ళే భయ్యాలు అవ్వరు. నెంబర్ 1. ఈ పెంతుకోస్తోళ్ళు, ఈ క్యాథలిక్ వాళ్ళు, ఈ ఆర్సీఎం వాళ్ళు, ఇంకా ఈ ప్రొటెస్టెంటు వాళ్ళ అసిస్టెంటు, వీళ్ళంతా ఎప్పుడన్నా భయ్యాలు అవుతారా? ఆడి చర్చికి ఈడు వెళ్ళడం, ఈడు మసీదుకి ఈడు వెళ్ళడం. వాళ్ళే భయ్యాలు కాలేదు, నువ్వు భయ్యాలు అవుతారా? నీ అయ్యా మిగిలింది అనకూడదు అమ్మ. అందుకని మనకి వాళ్ళు బయ్యాలు ఎప్పటికీ కారు. ఆయన్ని బయ్య అంటే ఈడు కుయ్య, ఈ నోట్లో ఉయ్య. ఎందుకని? మన అమ్మ అనే ఆవుని కోసుకు తినేవాడు నీకు బయ్యాలు అవుతాడు. నువ్వు తినే దాంట్లో థూ అని ఊసేవాడు నీకు బయ్యాలు అవుతాడు. మరి ఇప్పుడు కొందరు హిందువులు కూడా ఆవును తింటున్నారు కదా, అలా అయితే నీకు అర్థం కావట్లే. నీకు అర్థమేలా చెప్పు. కాకి బట్టలు ఎవరు వేసుకుంటారు? ఏం చెప్తావు అంటే ఆటోవాడు వేసుకోవట్లే, గురక వేసుకోవట్లే, వాళ్ళందరూ పోలీసులే. అలా బొట్టెట్టేసుకుంటే, చేతికో తాడు కట్టేసుకుంటే అది హిందూ అయిపోతాడు ఏంటి? అదైందా? పాటిస్తే అవుతాడు. ఆవు అంటే ఏమిటి? గావో విశ్వస్య మాతర. ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులకు సంబంధించింది. ఆవును తినేవాడు మనిషే కాదు, హిందువులు అవుతాడు. అందుకని హ్యూమన్స్ కావాలి భూమి మీద. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు కాదు, హ్యూమన్స్ కావాలి. హ్యూమన్స్ అంటే కైండ్ హార్ట్ కలిగి ఉన్నాడు హ్యూమను. అటువంటి తినేవాడు డీమిన్. డీమిన్ తెలుసు ఇంగ్లీష్? రాక్షసుడు. కాబట్టి ఆవు ఉపకారం నాన్న. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? నువ్వు చాలా కష్టంలో ఉన్నావు, ఎవరో ఫ్రెండ్ని 1000 రూపాయలు ఎప్పు అడిగావు, ఇచ్చింది. నువ్వు తర్వాత లక్షలు సంపాదించవచ్చు, కానీ ఆ పిల్లని చూస్తే ఒక థ్యాంకింగ్ భావన ఉంటుందా ఉండదా? కృతజ్ఞత. ఆ టైంలో చాలా కష్టంలో ఉన్నప్పుడు కదా. మరి ఆవు ఎంత హెల్ప్ చేస్తుందన్న మనుషులకి? ఎంత హెల్ప్ చెప్పండి. తను బతికుండి హెల్పే,
తను చనిపోయినా కూడా ఉపకారమే. అలా మనకు ఉపకారం చేసేదాన్ని కోసుకుని వండుకుని తినే ఎవడైనా వాడి కుటుంబాలతో సహా నశించిపోవుగాక. ఎందుకంటే ఉపకారికి అపకారం మనకేంటి పద్యం? అపకారికి నుపకారము నెపమెన్న కసేయువాడు. ఇది మన కల్చరు. ఉపకారికి అపకారం చేసేవాడు మనకెందుకమ్మా? వాడెవడైనా వాడి కుటుంబాల వంశాలతో సహా నశించిపోవాలి. వాడు భూమికి అడ్డం, నాట్ ఓన్లీ అడ్డం అమ్మా. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి నీళ్లు హిందువులవి కాదు, ఆకాశం హిందువులది కాదు, భూమి హిందువులది కాదు, సముద్రం హిందువులది కాదు, ఆవు కూడా హిందువులది కాదు, మనుషులు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఒక 3-4 వేల చెరువులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి చెరువుల్లో. మనం అవుట్స్కట్స్కి వెళ్తే కొన్ని చెరువులు ఉంటాయి. ఎవడైనా వెళ్ళి ఒక ధూర్తుడు, ఒక మూర్ఖుడు ఆ చెరువులో పిశాబ్ చేశాడు అనుకోండి, తోలు తీసేస్తారు తీరా. ఎందుకని? యూజ్లెస్ పిల్ల తాగే దాంట్లో ఏంట్రా అంటారు కదా. ఈ చెరువును కాపాడడం ఊరందరి బాధ్యత, ఆవును కాపాడడం మనుషులందరి బాధ్యత. సింపుల్. ఆవు హిందువులది కాదు, మనుషులది. ఎవడు తింటాడో దాన్ని సమర్థిస్తాడో వాడు హ్యూమన్ కాదు. హ్యూమన్స్ కాదు భూమి మీద ఉండకూడదు. వెరీ సింపుల్. దాని పెద్ద విషయం ఉందమ్మా. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనిషికి ఉపకారం కదా. నీ పిల్లలకు పాలు కావాలి, నీకు తిండి కావాలి, హెల్త్ కావాలి. షుగర్ ఎందుకు వచ్చింది? బీపీ ఎందుకు వచ్చింది? థైరాయిడ్ ఎందుకు? నీ మంచి కోసం ఆవును బాగా చూసుకోవాలి. ఇంకో విషయం, ఎవడైనా మాంసం తినకపోతే చస్తారా? ఎవడు చావడు. కేవలం నోటి దూల వల్ల తింటున్నాడు. అది కేఎఫ్సీ కావచ్చు, బీఫ్ కావచ్చు, తాహీర్ చికెన్ పకోడా కావచ్చు, జమాల్ మటన్ పకోడీ కావచ్చు. కేవలం నోటికి అడిగిందని తింటున్నారు అంతే. ఇప్పుడు నేను ఒక్క భోజనం ఉంటానుగా, నెలకు 30 భోజనాలు చేయను నేను. రోజుకు ఒకటి చేస్తా, నెలకు 30 అవ్వవు. ఎందుకంటే ఉపవాసాలు ఉంటాయి. ఉన్నాగా. అయితే ఆవును తినడం పాపం అంటారు. దుర్మార్గం, నేరం. సరే దుర్మార్గం, నేరం. మరి ఇప్పుడు మనకి ఎలా అయితే పవిత్ర గ్రంథాలు ఉన్నాయో వాళ్ళకు కూడా పవిత్ర గ్రంథాలు ఉంటాయి. అందులో కొన్ని జంతువులను తినచ్చని రాసింది కదా. నేను చెప్పేది అదేనా? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా హట్ అవుతారు కదా. మనం ఎలా పాటిస్తామో అర్థం కాలేదు. రాసి ఉన్నదల్లా చెయ్యాలి అన్నారు అనుకో, నువ్వు చెప్పినట్టు ఉచితంగా హాజ్ యాత్రకి వెళ్ళొచ్చా అకార్డింగ్ టు ఖురాన్? అడుగుదామా? ఎవరన్నా నువ్వు ఫోన్ చేసి ముస్లింకి ఫోన్ చేసి అడుగుదామా? ఒప్పుకుంటుందా? వాళ్ళ ఖురాన్ ఒప్పుకుంటుందా? ఆవును తినమని ఆల్ బకరా చాప్టర్ 56 to 67 వరకు ఉంది. నెంబర్ కూడా చెప్తున్నా, నా దగ్గర ఖురాన్ ఉంది. ఆల్ బకరా చాప్టర్ పేరు. ఓకే, నాకు ఒక ముస్లిం ఇచ్చాడు. ఓకే, అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్టు వాళ్ళు చేస్తారు కదా. మరి నీకు అర్థం కావట్లేదు, వాళ్ళు హట్ అవుతారు కదా. నీకు అర్థం కాదు. ఇక్కడ హ్యుమానిటీ ముఖ్యమా, పుస్తకం ముఖ్యమా? హ్యుమానిటీ అంతే, అయిపోయా. హ్యూమన్ కానోడికి ఏ బుక్ ఉంటే ఎందుకు? బిఓకేకి అది ఏ బుక్ అయితే. ఇప్పుడు నేను చెప్తున్నాను, యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ హ్యూమన్, ఈ భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులు ముఖ్యం చెప్పను. ముస్లింని వచ్చి, క్రిస్టియన్ వచ్చి వాళ్ళు హ్యూమన్సో కాదు తెలిసిపోద్ది. నువ్వు చెప్పగలవు కదా నేను చెప్పింది. వాళ్ళందరూ చెప్పగలరు, బికాజ్ హిందూస్. కాబట్టి వేమన గారు ఏం చెప్పారు? జీవహింస ఇది ఎందుకు? ఇప్పుడు ఇదిగో మనం క్వశ్చన్లు అడిగాం కదా, ఇవి 2 మతాల వాళ్ళకే అడిగాం. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏంటంటే, ఆఖరి క్వశ్చన్ జెడ్ చదువున్నాను. లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలము, ఒక్క శాకాహార మసీదు చర్చిలు చూపగలరా మీరు? అవుద్దా? అంటే నాటికి దోల పెడితే తినేస్తాం, ఇక ప్రకృతి అక్కర్లా. హరే కృష్ణ అండి. హలో నాన్న, బాగున్నారా? నాన్న ఒక క్వశ్చన్ అడుగుదామని చేశాను, బిజీగా ఉన్నారా? నేనే నాన్న. బాగున్నారు కదా? కాదు, ఆ ఛార్జింగ్ పెట్టాంలే ఆ సెల్లో. ఏం లేదు, భోజనం అయిందా? ఓకే, దర్గాకి వెళ్ళారా, మసీద్గా? కాదు, మరి ఖురాన్లో దర్గా లేదుగా అసలు. దర్గా నిషేధం కదా నాన్న, విదేశాల్లో దర్గా ఉండదుగా. ఎవరు చెప్పారండి? అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పాలి. తెలియక అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్తారని. ఖురాన్లో అన్ని ఉంది,
ప్లస్ హదీసులు ఉన్నాయి. తెలుసు. ఉన్నాయి. అవునవును. దాని ప్రకారం ఫాలో అవుతారు. అయితే అంటే సిరాజ్ గారు కొన్ని చెప్తారు, అవన్నీ మీకు కుదరదు. సిరాజ్ గారు వాళ్ళు వేరే రూట్, మాది వేరే రూట్. ఇప్పుడు అవి మొత్తం చెప్పాలంటే మీకు కాదు మనం ఎప్పుడైనా కూర్చుందాం, అది కాదు. ఇప్పుడు మీరు ఫోన్ చేశారుగా, అప్పుడు ఈ క్వశ్చన్ అసలు నేను ఇది అడుగుదాం అనుకో, దాని గురించి కాదు. సరే, మీరు దర్గా గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను అడగాలనుకుంది ఏంటంటే, అదే ఈవిడ హాజ్ యాత్రకి సబ్సిడీ తీసుకుని వెళ్తుంటారు కదా, అకార్డింగ్ టు ఖురాన్, మీరు చదివారు కదా ఖురాన్ ప్రకారంగా హాజ్ యాత్రకి జీవితంలో ఒకసారినా వెళ్ళాలనేది ఒక నియమం కదా. అవును, వాస్తవం అది. అయితే అది వారి కష్టార్జితంతోనే వెళ్ళాలని నేను విన్నాను. మరి మీరు నిజమే కదా? నిజమే కదా? కష్టార్జితం వెళ్తానని నేను అంత జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కొని చెప్పండి, చెప్తాను. ప్లీజ్ మీరు కనుక్కొని చెప్పండి నాన్న. థ్యాంక్ యూ నాన్న, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అలా ఉండాలి, క్లియర్గా ఉండాలి. క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ. శాకాహార ఆలయాలు అన్నారు కదా, శాకాహార చర్చిలు, శాకాహార మసీదులు అంటే వాళ్ళేమి మటను చికెను మసీదులోనో చర్చిలోనో వెళ్ళి చేయరు కదా అలా ఆ పనులన్నీ. నువ్వు వాళ్ళ చర్చికి వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళలే కదా, ఒకసారి ఇప్పుడే వెళ్ళావు. సండే వెళ్ళు. ఎందుకు? అదే నువ్వు చెప్పి పెడతారు. చర్చిలో ఎందుకు పెడతారు? మరి భోజనాలు ఎక్కడ పెట్టాలి? చర్చిలో ప్రేయర్స్ చేస్తారు. నీకు చిన్న పిల్లవి, నీకు తెలీదు. పోనీ పాస్టర్ ఫోన్ చేయనా? వద్దు కానీ సరే సరే, మసీదులో కూడా ఇలాంటివి జరుగుతాయా? అదే నేను ఆవులనే కోస్తారు కదా బోలు వీడియోలు. బయట చేయడం వేరు. మీరు ఏమంటున్నారు? శాకాహార మసీదులు, శాకాహార చర్చిలు అని సెపరేట్ గా అంటున్నారు కదా. ఉండవు కదా అంటున్నా, అందుకే వాళ్ళు కోసేదే అక్కడ కదా. మసీదులో ఎందుకు కోస్తారండి? సరే పోనీ నువ్వు పోనీ ఫోటోలు చూడు, వీడియోలు చూడు. మరి మేమేం చేయం? మరి ఎక్కడికి వస్తారు? బయట షాపులో. నువ్వు షాప్ గురించి చెప్తున్నావు, నేను వాళ్ళ ఫెస్టివల్ గురించి చెప్తున్నా. ఫెస్టివల్ వస్తే ఎక్కడికి వస్తారు? వాళ్ళ ప్లేస్ ఏంటి? ప్లేస్ ఆఫ్ వర్షిప్ కాదు అది, ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అది. మనకి గుడి కాలు కడుక్కున్నావా, చెప్పులు దేయ్ అంటాం మనం. వాళ్ళకి మసీదు పవిత్రమైంది కాదు, చర్చి పవిత్రమైంది కాదు, ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అంతే. అది పవిత్రం అనే భావన ఎప్పుడు వస్తుందంటే అక్కడ ఒక ఆరాధన పొందేటువంటి ఒక ఫామ్ ఉన్నప్పుడు. వాళ్ళకి బూట్లు వేసుకుని వెళ్తారు కదా, ఎందుకని? అది ఒక కామన్ ప్లేస్ అంతే. వాళ్ళ పవిత్రం దానికి సంబంధించింది ఏం లేదు. నేను సరదాగా చెప్పాను కదా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ కదా. అర్థమైంది కోసి. రక్తపాతం లేకపోతే పండగ కూడా ఉండదు. వీళ్ళు స్పిరిచువాలిటీ ఏంటన్నా కదా. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకున్నాను నీకు, చిన్నపిల్లలు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడికి ప్రే చేస్తాం కదా, ఇంగ్లీష్లో ప్రే అను, ప్రార్థన అను, లేకపోతే పూజ. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం చెప్పు? ఎనాలిసిస్ చెయ్యి. దేనికి చేస్తున్నాం? ఇప్పుడు వెంకటేశ్వర తిరుమల వెళ్ళాను, దండం పెట్టుకున్నాం. ఏమని దండం పెట్టావు? అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను ఉండాలి, మంచి మొగుడు రావాలి, మొగుడు వచ్చాక పిల్లలు రావాలి, పిల్లలు వచ్చాక బాగా చదువుకోవాలి, అక్కడ వెళ్ళా కొనాలి, అక్కడ కారు కొనాలి, ఏవో ఉంటుంది లిస్ట్ చెప్తాం కదా. ఎవరిని అడుగుతున్నాం? మనకంటే ఆయన పైన ఉన్నాడు, సుప్రీం. అంటే నీ దయ నా మీద ఉండాలని కదా. నీ దయ నా మీద ఉండాలి అని దైవాన్ని నువ్వు కోరుతున్నప్పుడు, నువ్వు దైవం కంటే చిన్నవాడివి కాబట్టి ఆయన దయని నువ్వు కోరుకున్నావు. మరి నీకంటే చిన్నోళ్ళ మీద నువ్వు దయ చూపించాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెల్లి ఉందనుకో, చెల్లిని ఎడపెడ కొట్టేసేసి డాడీ అంటే ఎందుకు మెచ్చుకుంటాడు? మెచ్చుకోడు కదా. మెచ్చుకుని డాడీ వాడు బోడే అవుతాడు. ఎందుకని? నువ్వెంత సమానమో నాన్నకి చెల్లి కూడా ఎంత సమానం కదా. ఎందుకని? భగవద్గీతలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరు అన్ని జీవులు నా అంశలు అన్నాడు భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. అన్ని జీవులు నా అంశలు అన్నాడు. ఆల్ లివింగ్ బీయింగ్స్, ఇది దైవం. అంతేగాని మీరు ఏమేమి తినాలంటే ఒకసారి కొట్టు యెహోవా మెను, నాదే వీడియో, ఫస్ట్ వీడియో 7 ఏళ్ల క్రితం. యెహోవా మెను, ఏ చేపలు తినాలి, ఏ జంతువులు తినాలి, అసలు ఆడు అసలు కాదు వాడు గాడ్ మిలిటరీ వాటిలో ఉండరా. సరే, జీవహింస పాపం ఎందుకు చేయాలి? మరి అమ్మవారి పండుగలప్పుడు అది ఎందుకు చేయాలి? ఇది కూడా చెప్తా, ఎందుకు చేయాలి, ఎందుకు కోయాలి.
అది కూడా తప్పే. ఎందుకు కోయాలి? అమ్మ అడిగిందా? అమ్మ అడిగిందా నువ్వు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని వీళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ అమ్మవారు కోసే అసలు వేసే మేసే ఎవడు చెప్పాడురా? అమ్మవారు అంటేనే దయ కదా. దయ చూపాల్సిన చోట నువ్వు దెయ్యంలా కోసేసి మేసేసి హౌ షీ కెన్ షో హర్ మెర్సీ అపాన్ యూ. ఆలోచించు. నేను చెప్పాను, ఖురాన్ చెప్పింది, రామాయణం చెప్పింది కాదు. నీకు బుద్ధి ఇవ్వలే, అది వాడు. ఇప్పోని ఇదిగో ఓ పెన్న తీసి ఇలా అన్నాం అనుకో అంటాం కదా. అగరబత్తి అలాంటి అంటాం కదా. ఇలా అగరబత్తి కూడా వద్దు, అగ్గిపుల్ల ఆరిపోయిన తర్వాత అంటే అంటాం. ఎంత బాడీ అగ్గిపుల్ల ఆరిపోయిన తర్వాత అది మంటలేదు, ఆరిపోయిన తర్వాత ఎలాంటి కోపం చెప్తుంది. మరి దాన్ని అలా కోసేసేసి అది సగం కోసేసి దాని బ్లడ్ అలా కారుతూ ఉంటే అసలు నువ్వు హౌ యు ఆర్ కాల్ హ్యూమన్? నువ్వు హ్యూమనే కానప్పుడు హౌ యూ కెన్ గెట్ ద డివైన్ పొజిషన్? హౌ విల్ గో టు గాడ్? ఇఫ్ దట్ ఫెలో అలౌస్, హౌ ఈజ్ ఎ గాడ్? ఈజ్ ఎ ఫ్రాడ్. దట్ హూ వర్షిప్ ఈజ్ ఎ మ్యాడ్. వాట్ రైట్ యు హ్యావ్ టు టేక్ లైఫ్ ఆఫ్ అదర్ బీయింగ్స్? అది లేకపోతే చచ్చిపోతావు అనే స్థితి ఏమన్నా ఉంటే పోనీ ఏదో మాట్లాడచ్చు. జస్ట్ నోటిదోళ్ళ కోసం కదా. KFC తినేదా, ఇంకోటి తిన్నా, అదే షవర్మా అంట. చక్కగా ఏది పెడితే అది వేసేసి ఎలకలో బొద్దింకలో వాడిది 1, 2 కూడా వేసి ఆహా ఏమి రుచి తినరామై మరచి. వాళ్ళు తప్పులేదు నాకు, వాళ్ళు తప్పులేదు. వాళ్ళు చక్కగా వీడియోల్లో దొరికారు, చక్కగా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. చక్కగా పానీపూరిలో ఉప్పు తక్కువైందని వాళ్ళ పానీ పోసేసి చూపుతున్నా. చీచి ఏం లేదు, చీచి ఏం లేదు. వాళ్ళు చక్కగా తాగుతున్నారు, తింటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, దొరికిన తర్వాత కుమ్ముతున్నారు. ఇందాక ఏదో వీడియో పెట్టాను స్టేటస్లో, డిలీట్ చేసాడు. ఎందుకని? ఈ మన పిచ్చి దేవతతో పెళ్లి చేసేసుకుంది వాడిని. వాడు గొడ్డును బాధిని బాధేస్తున్నాడు. మనం చూసాం కదా ఏం సినిమా, కేరళ ఫైల్స్, అంతే కదా. అది కడుపుతూ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ పుస్తకం ప్రకారంగా రూల్స్ అలా ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత కూడా 6 గంటలు చేయొచ్చంట, కడుపుతో ఉన్నప్పుడు కూడా చేయొచ్చంట. వాళ్ళకి కాబట్టి మనకి మనుషులు కావాలి. నా టాపిక్ అది. ఇంకో జోక్ చెప్పనా? నువ్వు కావాలితే అడుగు, ఎవరికైనా చేయమని ఫోన్ చేస్తా. ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఓ 10 మంది గొప్ప తల్లుల గురించి చెప్పమని చెప్పు. తల్లి ఎవరికైనా తల్లే కదా, అలా కించపరచకూడదుగా. ఇది ఎక్కడ దుర్మార్గం అంటే అమ్మ ఎవరికైనా క్వశ్చన్ అడగమన్నా. మీకు కారు ఉందా? లేదు. అయితే హట్ అయిపోతావు ఏంటి కారు లేకపోతే? మమ్మల్ని అవమానిస్తున్నారు, ఇలా కారు ఉంది, వీళ్ళు రిచ్ అని చూపించుకోవడం, కారు ఉందా అని అడిగారు అంటే ఏంటి? కారు లేదని చెప్పి 2 అక్షరాలు. లాస్ట్ టైం ఇదే క్వశ్చన్ అడిగితే చాలా మంది హట్ అయ్యారు. అందుకని కదా. ఇతను ఎవరు? కెమెరామెన్నేగా. ఇతను కెమెరామెన్ అనకూడదా? కెమెరామెన్ అని. నేను హట్ అయిపోతే నా పేరు తెలుసుకుని అచ్చురెడ్డి అనాలి అంటే ఏంటి? గుర్తు రాలేదు. ఇప్పుడు పరిచయం అయితే గుర్తొచ్చారు. మీరేమంటారు? మీ గ్రంథాల్లో మంచి అమ్మ ఉంటే చూపించండి అని మీరు. వాట్స్ రాంగ్? అమ్మ ఎవరికైనా అమ్మాయి కదా, అమ్మని అలా అది నువ్వు చెప్తున్నావు. మంచి అమ్మ వాళ్ళకి లేదేమో, లేకపోతే అది వాళ్ళ దురదృష్టం. లెట్ దెమ్ స్పీక్. వై యూ స్పీక్ బిహాఫ్ ఆఫ్ దెమ్? ఇప్పుడు ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, 3 మంచి పతివ్రతల గురించి చెప్పు అన్నారు పాత సినిమాలో. ఎంత బాగా చెప్పాడు తెలుసా? ఒకటి మీ అమ్మ, ఒకటి మా అమ్మ, ఒకటి మీ ఆవిడ. నువ్వు ఒప్పుకుంటే అన్నాడు. దానికి ఉద్యోగం రాలేదు. అలా ఎందుకు చెప్పకూడదు? మనం చెప్తాం డొక్కా సీతమ్మ, జనకుడు కూతురు సీతమ్మ, మా అమ్మ మీ అమ్మ. వై నాట్ దేరమ్మ? చెప్తానే సరదాగా. ఒక పిచ్చి తల్లి ఫోన్ చేసి, పిచ్చి తల్లి పేరు ధనలక్ష్మి, మా అక్క పేరే, ఇక్కడే హైదరాబాదే గొర్రె. ఫోన్ చేసి మంచి అమ్మ గురించి చెప్పు అన్న. అంటే మేరీ అంది. నేను అన్నాను, మీ అమ్మ కూడా మేరీలాగే పెళ్ళికి ముందు కంటే అంటావా అన్న. కాదు అన్న, ఎగ్జాంపుల్ ఇస్తే ఎలా ఉండాలి? సాలిడ్గా ఉండాలి. అయితే మహాభారతంలో కూడా చాలా మంది నువ్వు చెప్పు సూర్యుడు మేము తెస్తాం చెప్పు. సూర్యుడు అంశతో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఉంటే అప్పుడు మరి అది కూడా ఇప్పుడు మేము వర్షిప్ చేయట్లేదు. మేమేం వర్షిప్ చేయట్లేదు కదా. వర్షిప్ చేయట్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాదు, మేము గుర్తిస్తాం, గౌరవిస్తాం. వర్షిప్ చేయంగా ఉదాహరణకి నీకు అర్థమయ్యేలా చెప్తాను.
ఇప్పుడు మనం ఎందుకు ఇస్లాం క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తాం అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి అంతే. నీకు అర్థమైందా? ఇప్పుడు మీ నాన్నగారిని పద్దాకా తిడుతుంటే అది ఫ్రెండా ఎండా? అది ఎండో, నువ్వు తీసేది బెండో, అదే నీ ట్రెండ్. ఎందుకు నీ గొళ్ళు మండు? మీ నాన్నకంటే అది ఎక్కువ కాదు కదా, అవునా? అలా మనం కోట్ల సంవత్సరాలుగా నమ్మి పూజించే విధానాన్ని ఈ పిల్ల బిత్రేగాళ్ళు వచ్చి అది నువ్వు చేయకూడదు అని ఎలా చెప్తాడు? ఎవిడెన్స్ లేనోళ్ళు, ఎథిక్స్ లేనోళ్ళు, ఎపిక్స్ లేనోళ్ళు, ప్రపంచ విధ్వంసకారులు వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వకూడదు కదా. నేను చెప్పే ఉదాహరణకి నువ్వు బురదలో కాళ్ళు ఇట్టుకుని ఇక్కడికి వచ్చి శుభ్రత పరిశుభ్రత ఉపన్యాసం ఇవ్వకూడదు, అది నేను చెప్పేది. కాబట్టి వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, దోచేసుకున్నారు, మొక్కలు చేయాలనుకున్నారు, చేసేసారు. ఉపన్యాసాలు ఎందుకు మాకు కొమ్మల దగ్గరికి వచ్చి? అందుకని అసలు డోంట్ స్పీక్ అబౌట్ అవర్ రిలీజియన్. ఆ పేరేమో శివ, సాంబ శివ. ఈ టాకింగ్ ఎగెన్స్ట్ శివ. అది ఇందాక ఎవడో మహేష్ ఫోన్ చేశాడు. మహేష్ ఎవరి పేరేమో? ఈశా మహేష కైలాసవాస దేవ నిన్ను నమ్మినాను నీలకందర కదా. అడికో పేరు కూడా పెట్టలేని చవట మతం వాళ్ళు మనకి చెప్పేది ఏంటి? అందుకని నీకు దేవుడు ఉన్నాడా, వాడు పవర్ఫుల్లా కాదా అది ముఖ్యం కాదు. అసలు నీకు ఆనెస్టీ ఉందా, నీకు హృదయం ఉందా, అది ముఖ్యం. అందుకని నేను చెప్తా, అది చెప్పని ఎవరినన్నా. నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా నిజాయితీగా ధర్మంగా మంచిగా జీవిస్తే చాలు. ఈ ప్రతిజ్ఞ ఒకసారి మసీదులో చర్చిలో చేయించి ప్రపంచం మొత్తం ప్రశాంతమైపోతుంది. అవుద్దా అవుదా? మరి చేస్తారాళ్ళు మన కుయ్యగాళ్ళు వాళ్ళంతా బయ్యాలు అంటుంటారు కదా. మరి మన బయ్యాలే కాబట్టి మసీదులో పొద్దు నుంచి 5 సార్లే ఆజాన్ వినపడద్ది, మిగిలిన టైం అంతా ఖాళీ కదా. హనుమాన్ చాలీసా పెట్టించుగా. సోదరులకు ఆ మాత్రం చేయలేరా? చెయ్యి, ఒకసారి ట్రై చేయి. అలా ఎలా పెట్టిస్తారు? ఏ సోదరులు అన్నావు, సోదరులు బ్రదర్కి బ్రో అన్నావుగా. బ్రో మాత్రం మన కోసం చేయలేడా? మనం బయ్యాలం కదా నాన్న. అలా ఎలా పెడతామండి? మన గుడిలో ఏమైనా నమాజ్ పెడతారేంటి? మన ఎదవలు చేస్తారుగా. నేను మన హిందువుల గణేష్ మండపాలు నమాజ్కి ఇచ్చేసి తమిళనాడులో వానలు వస్తే ఆ గుడి ఇచ్చేసి ఆ గుళ్ళో నమాజులు చేసేసుకుని మన గుళ్ళు బోలు గుడి ఇవ్వడం అనేది మానవత్వం. పాపం వాళ్ళు మనకే ఉండాలా మానవత్వం, వాళ్ళకు ఉండకూడదా? దుర్మార్గం కదమ్మా నువ్వు చెప్పేది. హిందువులు మాత్రం మానవత్వం ఉండాలి, ముస్లిమ్స్ ఉండకూడదా? మనకుంది మరి. వాళ్ళకి ఎందుకు ఉండదో అదే నేను అడిగేది. అందుకని దిస్ పోనీ ఈ స్టేట్మెంట్ తప్పు రాంగో చెప్పు. దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు హ్యూమన్స్, నాట్ ముస్లిమ్స్, నాట్ క్రిస్టియన్స్, నాట్ హిందూస్. నువ్వు చెప్పే హిందువు కాబట్టి వాళ్ళతో చెప్పించు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇది మొత్తం పచ్చగా అయిపోవాలి. వాళ్ళ గజ్వా ఏ హింద్ వాళ్ళ మిషన్ అన్నది. మిషన్ అంటే తెలుసా? మిషన్ అంటే తెలుసా? ఎయిము, వాళ్ళ గోలు ప్రపంచం అంతా పచ్చగా అయిపోవాలి. అలాగే క్రిస్టియన్స్ గోల్ ఏంటి? మొత్తం బ్లాక్గా అయిపోవాలి. వాడు ఓపెన్గా చెప్పాడు. ఉపేంద్ర అంటే ఎవరి పేరు? విష్ణుమూర్తి పేరు. వాడు గొర్రె అయిపోయాడు. మాకు ఈ దేశాన్ని చీల్చి గొర్రెలకు దేశం ఇచ్చేయండి అంటాడు. ఈ థింకింగ్ కంట్రీ యాజ్ ఏ కేకు. అప్పుడు దిగుద్ది మేకు. మన రాహుల్ గాంధీ కూడా మీటింగ్ లో హిందువులందరూ కొంచెం క్రూరత్వంగా. నేనేమంటే నేను అదే చెప్తున్నా. రాహుల్ ఏదైతే అన్నాడో అలా హిందువులు ఉండాలి అంటాను నేను. ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఈ దేశంలో ఇంకో దరిద్ర మతాలు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. సర్వేజనా అది మనం చెప్పేవాళ్ళం క్రూరత్వం. మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు అనే దరిద్రులు మంచోళ్ళ. ఓసారి ఖురాన్ చదవమని వాడు రాజ్యాంగమే చదవలేదు చవట తెలుసా. ఆడు బుక్ కట్టుకుని రాజ్యాంగం అంటాడు. ఎన్ని పేజీల్లో చెప్పను? అదే ఇది బఫూన్. ఇది నాట్ రాహుల్. ఇది ఈ విష కీటకం, అది విదేశీ విత్తనం. ఈ వాంట్ పెత్తనం అమ్మా. అందుకని అలాంటి దరిద్రపు పార్టీల నుంచి, అలాంటి దరిద్రుల నుంచి ఈ దేశం రక్షించబడుగాక. భారత్ మాతకి జై అనలేని బాడు, భారత్ మాతను క్వశ్చన్ చేసే ఏ జాతో తెలియని. నువ్వు చెప్తావు నువ్వు హిందూ, నేను చెప్తా నేను హిందూ, వీళ్ళంతా చెప్తారు హిందూ. ఓవైసీ ఎవరు? ముస్లిం చెప్పుకుంటాడు. ఆంటోనీ క్రిస్టియన్ చెప్పుకుంటాడు. రాహుల్ ఎవడో అడుగు. రాహుల్ ఎవడో ఏ జాతోడు చెప్పను. ఆల్బెత్రా
చెప్పను. అలా ఆల్బెత్తర్గాడు మన మీద కామెడీ చేస్తే దానికి పెద్ద సీరియస్ ఏముంది? ఈజ్ ఏ జోకర్, ఈజ్ ఏ విదేశీ, ఈజ్ నాట్ మేకర్, ఈజ్ నాట్ మేకర్. అందుకని ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడండి. నిజాయితీ ఉన్న హిందువులు ఎవరైనా ఉంటే ఊసేసి వచ్చేయండి. అరే ఒక పాస్టరు 35 ఏళ్ళ పాస్టర్, ఇందాక నువ్వు లేవు వేరే ఛానల్, 35 ఏళ్ళు 20 ఏళ్ళు పాస్టర్, 15 ఏళ్ళ గొర్రె, ఆయన నా వీడియోలు చూసి వెనక్కి వచ్చాడు. నేను అడిగాను ఎందుకు వచ్చారంటే అబద్ధాన్ని బోధించలేం కదండి. మీరు 26 క్వశ్చన్లు అడిగితే ఒక్క గొర్రె కూడా చెప్పలేదు. ఎందుకు సార్? ఆన్సర్ లేని క్యాన్సర్ బైబిల్ వదిలేశాను, పాస్టర్ వదిలేశాను, ఇంకో పాస్టర్ వదిలేశాను, ఇద్దరు గోదావరి వాళ్ళు. టైం లేక వాళ్ళతో కూర్చోలేము. కాబట్టి మనకేం కావాలి? హ్యూమానిటీ కావాలి. హ్యూమానిటీ ఎక్కడుంది? సర్వేజన సుఖినో భవంతులో ఉంది. ఇలాంటి ఒక్క వర్డ్ చూపించమని ఖురాన్లో బైబిల్లో. నేను చెప్తున్నాను యాజ్ హిందూ, నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు. ఈ స్టేట్మెంట్ ముస్లిం క్రైస్తవులతో ఇప్పించి చూస్తా. ఇప్పుడే కామెంట్లు తిడతారు చూడు, ఒక తిట్లు ఒకటే ఉంటాయి. ఎందుకని ఆన్సర్ ఉండదు కాబట్టి. పోనీ నేను ఇంకో సవాల్ చేశా, ఇక్కడ ఖురాన్ పెట్టు, ఇక్కడ బైబిల్ పెట్టు, ఇక్కడ భగవద్గీత పెట్టు, హ్యూమానిటీకి ఏది వ్యతిరేకం ఉంటే అది కొట్టేద్దాం. వస్తారా? ఏ కామెంట్ ఏం పెట్టేసా సార్? గురుగారు ఇంకా వాళ్ళ కింద పైన అట్ట తప్ప ఏం మిగలదా బట్ట అన్నారు. కాబట్టి స్పిరిచువాలిటీకి ఏది ఆలవాలం? కేవలం భారత్ మాత్రమే. ఇది దీని పేరేంటి? దేవభూమి. దిస్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్. ప్రపంచానికి పూజాగది నా దేశం అని చెప్పిన వివేకానందుడు పుట్టిన నేల. అందరిలో దేవుడు ఉన్నాడు చూడండి అని చెప్పిన ఆదిశంకరులు పుట్టిన నేల. ఆదిశంకరుల శంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఈ ఫీలింగ్ ఉందా? జెండాకి వందనం చేయడు హోమ్ మినిస్టర్గా ఉండే 5 ఏళ్ళు ఇక్కడ వందే మాత్రం చెప్పడానికి బాధ. జై పాలస్తీనా చెప్పగలిగిన వాడికి భారత్ మాతకి జై ఎందుకు చెప్పలేవు? జై పాకిస్తాన్ చెప్పగలిగేవాడు జై హింద్ ఎందుకు చెప్పలేడు? నేను చెప్తున్నాను, నాకు దేశమే ముఖ్యం మతం కంటే. చెప్పమను సార్, చెప్పమని చూద్దాం. అందుకని ఏది హ్యుమానిటీకి వ్యతిరేకమో, ఏది దేశానికి వ్యతిరేకమో అది ఏ మతమైనా ఈ దేశానికి అక్కర్లేదు. భారత్ మాతకి జై, ఎడారి మతాలకి నై. నా లాస్ట్ క్వశ్చన్ గురువు గారు, కల్కి సినిమాలో కర్ణుడిని ఒక హీరోలో చూపించారు, కానీ ఆయన లైఫ్లో ఏంటంటే మొత్తం కష్టాలే ఉంటాయి అని మన పుస్తకాల ప్రకారం ఉంది. అలా మార్చేస్తున్నారు కదా సినిమాల కోసం. అలా మార్చడం కరెక్ట్ కాదు కదా. ఇదే కాలం, కలికాలం. సినిమా వాళ్ళకి పోయే కాలం. కాళిదాస్ కవిత్వం కొంత, వీళ్ళ పైత్యం కొంత. ఎందుకు చెప్పనా? అడిగేవాళ్ళు ఉండరు కదమ్మా. ఇప్పుడు పీకే సినిమా గుర్తుందా? పీకే సినిమా తీసింది ఎవరు? అమీర్ ఖాన్. అందులో శివుని అపహాస్యం చేసింది ఎవరు? అమీర్ ఖాన్. 20 రూపాయలు పెట్టి పాలు పోయడం డబ్బులు బొక్క అన్నదేవుడు? అమీర్ ఖాన్. అంటే పెద్ద శుద్ధులు ఎవడికి చెప్పాడు? ఆవుడు కోసుకు తినేవాళ్ళు. ఆవుడు కొయ్యకూడదరా, ఆవు పాలిస్తుంది అని ఎందుకు చెప్పలేవు? ఆవును తినకపోయినా మనం పండగ చేసుకోవచ్చు చెప్పు. సినిమా చూసిన యాదవులు ఎవరు? మన యాదవులు కదా. నువ్వు ఖండించవు కదా. జస్ట్ మహమ్మద్ ప్రవక్త బొమ్మ వేస్తే ఫ్రాన్స్లో ఆ పత్రిక ఆఫీస్ మొత్తం తగలబెట్టేశారు, అందరినీ లేపేశారు బొమ్మ వేసినందుకు. ఇక్కడ నువ్వు సినిమాలని ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నావు. ఎందుకని ఎవడో అడగడం. అందుకే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఉండాలి. ఈ విషయంలో మెచ్చుకోవాలి. అలాగే డావిన్సీ కోడ్ అని నువ్వు పుట్టక ముందు సినిమా వచ్చింది. అది ఎవరు తీశారు? వాళ్ళే, ఒరిజినల్ క్రైస్తవులు. ఇలాగ ఇక్కడలా 50-50 గల్ కాదు. 50-50 గల్ అంటే తెలుసా? సర్టిఫికెట్లో ఏమో హిందూ, బయట ఏమో గొర్రె. సభల్లోకి వెళ్తే బుద్ధిస్టు, ఇంకో చోటకి వెళ్తే జైబీము, వాళ్ళు బెత్తరగాళ్ళు. వీరికి ఒక వాయిస్ ఏముండదు. సరే వాళ్ళు కూడా పక్కన పెడదాం. ఈ డావిన్సీ కోడ్లో ఏముంటుందంటే యేసుకి పెళ్ళి అయింది, ఓ పిల్ల ఉంది, ఆవిడ పేరు మేరీ మగ్డలేనా అని ఉంటుంది, 2 పిల్లలు అని. సినిమా ఎవరు తీశారు? సుబ్రహ్మణ్యం తీశాడా? సుబ్బారావు తీశాడా? లేకపోతే సదాశివ శాస్త్రి తీశాడా? కాదుగా. తీసింది ఒరిజినల్ క్రైస్తవులు తీశారు.
అది ఇక్కడికి వస్తే రాజశేఖర రెడ్డి టైం అది వస్తే దాన్ని బ్యాన్ చేయాలి అని మన లోకల్ గోరిలు గోల్ పెట్టి ఆయన కూడా క్రైస్తవుడు కాబట్టి బ్యాన్ చేశారు. దాని మీద చర్చ. ఆ చర్చకి ఆర్ నారాయణమూర్తి ఆయన వచ్చాడు. పక్కన పాస్టర్ ఎవరో ఉన్నారు. ఈయన మన జోవియల్ కదా, బ్రదర్ ఎన్ని సినిమాల్లో రాముడిని కృష్ణుని అవమానించారు, మేము అవన్నీ సినిమాల్లో చూసాం బ్రదర్, సినిమాలో చూద్దాం అన్నాడు. కుదరదు అన్నాడు. ఆయనకి అధికారం ఉంది, రాజశేఖర రెడ్డి దాన్ని బ్యాన్ చేస్తాడు, వేరే కథ. సో ఇప్పుడు ఉపన్యాసాలు మనకు చెప్తారు కదా, సినిమాలు చూడాలి, సినిమాలో చూడాలి అని మనకు ఉపన్యాసాలు కింద కామెంట్లు చేస్తారే మన సెక్యులర్ డాగ్స్, కుక్కలు నన్ను క్షమించుగాక, హట్ చేస్తున్నాను అన్నిసార్లు పాపం వాటిని. అందుకని సో ఇంకా ఏదో కొత్త పదం గాడిదని కూడా అనలేను, ఎందుకంటే రాహుల్తో పోలిస్తే హట్ అవుతున్నాయి. మేము పని చేస్తున్నాం, వీడి వలన ఏం పని లేదు, ప్రోడక్ట్ లేదు, ఏం లేదు. ఒక్క ఆనందం ఏంటంటే రాహుల్ వలన ఆ వంశం అంతం అయిపోతుంది, అదొక ఆనందం. సరే ఓకే, దేశాన్ని దరిద్రం ఉండిపోతుంది అనుకోండి. సో కాబట్టి ఈ శుద్ధులు ఎవరికి చెప్తున్నారు? మనకే నువ్వు ఇందా చెప్పావు చూడు, అన్ని మతాలు గౌరవిస్తాను. సోది ఈ సోది అక్కడ ఎందుకు రాదు? ఎన్నో ఇప్పుడు మనకి ఎవిడెన్స్ ఉంది, ఈ భూమి మీద మనమే ప్రాచీనం, మనకి ఎవిడెన్స్ ఉంది. పోనీ నెట్లో కొడతాం, ఎప్పుడైనా చూసావా? వాట్ ఇస్ ద ఓల్డెస్ట్ బుక్ అని కొట్టు, వేదాస్ అని వస్తుంది. వాట్ ఇస్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ అని కొట్టు, సనాతన ధర్మం. జార్డాన్ తెలుసా? ముస్లిం కంట్రీ. అక్కడ తవ్వితే సూర్యుడు గుడి బయటపడింది. దాని వయసు 8,000 సంవత్సరాలు, ఇస్లాం వయసు 1,400 సంవత్సరాలు. అలాంటప్పుడు కదా బ్రహ్మానందం మరీ అంత ఎదవలో కనబడుతున్నా అని అనిపిస్తుంది కదా. కాబట్టి ఎవడో మనకు చెప్పడానికి సరిపోడు, అలా అసలు సరిపోరు. స్నానమే చేయని బ్యాచ్ మనకు ఉపన్యాసాలకు తెలియనన్న. కాబట్టి అన్ని మతాలు సమానం అంటే మాత్రం బాగుండదు. చెప్పులు కొత్తవి ఉన్నాయి మాకు. నిరూపిస్తే 10 లక్షలు, అన్నీ పబ్లిక్కే, ఏ ఎడిటింగ్ ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు. అమ్మా ఓకేనా, సంతోషం. సినిమా వాళ్ళు తప్పేం లేదు. నాగశ్విను ఆ టాపిక్ టచ్ చేసినందుకు మనం అప్రిషియేట్ చేద్దాం. చిన్నోడు కదా, అందుకని నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు తీసేటప్పుడు కాస్త సామవేదం వారితో, చాగంటి గారితో, గరికపాటి వారితో, ఇలా పెద్దవాళ్ళతో, బంగారేశ్వరం గారితో, ఇలాంటి వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసి సినిమాటిక్గానే తీయని, కానీ ఉన్నది ఉన్నట్టు తీయాలి. యేసు రెండో పెళ్ళం అని సినిమా తీస్తే ఆ సినిమా తినేస్తారా? ఓ జోక్ చెప్పేసి వెళ్ళిపోతారా? ఆ మధ్య వాడు ఎవడో నవాబు గారు అబ్బాయి, నాయుడు గారు అమ్మాయి అని టైటిల్ పెట్టేసేసి షార్ట్ ఫిల్మ్ అన్నాడు. మన వాళ్ళు కూడా మరి మాకు వచ్చురా, నాయుడు గారు అబ్బాయి, నవాబు గారు అమ్మాయి, మేము తీసేస్తాము. అందుకని వాడు తీసాడు. సినిమా తీయలే, ఆ సినిమా తీయడం మానేసి టైటిల్ తీసాడు. అందుకని ఇందాక ఏం చెప్పాను, మా ఊరికి మీ ఊరంతా, అందుకని మీరు గౌరవిస్తేనే గౌరవిస్తాం, అర్థమైందా? అందుకని ఆడెవడో పొట్టోడు చెప్పినట్టు ఊస్తే ఊహించుకో, కోస్తే కోయించుకో ఏం లేదు అమ్మా. అది ఎదవలకు సంబంధించింది. నేను భీష్ముడిని ఫాలో అవుతాను. భీష్ముడు ఏం చెప్పాడు? ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అచ్చిరెడ్డి కుర్రోడు, ఆ అబ్బాయి మెల్లో బంగారు గొలుసుందనుకో, దొంగోడు అలా పైకి కింద చూసి హాయ్ బ్రో అని వెళ్ళిపోతాడు. యాక్చువల్గా వాడు వచ్చింది గొలుసు కోసమే, కానీ వీడు చూస్తే కుదుమట్టగా ఉన్నాడు, పులుసు కారిపోద్ది ఎందుకులే అని గొలుసు ట్రై చేయకుండా వెళ్ళిపోతాడు. అదే బంగారు గొలుసు ముసలిదాని మెల్ల ఉంటే దాన్ని ఒకటి పీకి గొలుసు అట్టుకుని వెళ్ళిపోతాడు. అంటే మెడ ఉంది కాబట్టి గొలుసు వేసుకోకూడదు, మెడను చూస్తే దడ పుట్టించగలిగితే గొలుసు వేసుకోవాలి. అలా ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనకేముండాలి? జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిరూపించగలగాలి. నేను 3 చెప్పానే, ఎవిడెన్స్ ఉంది మనకి. 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా మనకి ఎవిడెన్స్ ఉంది. ఎథిక్స్ ఉన్నాయి, ఎపిక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏమున్నాయి నాన్న? విడగొట్టడం, చెడగొట్టిన జాతి. కాబట్టి ఇంక అబద్ధాలు ఆడవుగా, ఇంతకుముందు ఆడేదేను కదా. పచ్చి అబద్ధం ఒకటే, అందరూ ఆడేదే. అన్ని మతాలు ఒకటే కదా కదా. అసలు ఇతర మతాలు ఉన్నాయా? భగవద్గీత పుట్టినప్పుడు భగవద్గీత వయసు 5,000 సంవత్సరాలు. అప్పుడు ఖురాన్ ఉందా? బైబిల్ ఉందా? ఏవో పుడుతుంటాయి, అలా కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కాబట్టి గౌరవం ఇద్దాం. ఎవరికి ఇద్దాం? మనల్ని గౌరవించాలి. దీని పెద్ద విషయం ఉన్నా. ఆడు పొద్దున్న ఎత్తే మీరు విగ్రహారం చేస్తున్నారంటాడు. పోనీ ఏసు ఫోటో మీద ఉమ్మేరే అంటే పోయాడు.
ఆ మేరీ మీద ఇంకోటి ఏదన్నా పోయమంటే పోయాడు, బట్టలు కొట్టమంటే బట్టలు కొట్టడం. ఇంకో జోక్ చెప్పనా, ఎప్పుడైనా నువ్వు రాజమండ్రి కొవ్వూరు దగ్గర మేరీ మాత దేవాలయం అని ఉంటుంది, చర్చి. నేను అలా కారులో వెళ్తున్నాను, ఒరే కారు తిప్పరన్నా. ఎందుకని? పులిహార మరియు లడ్డు ప్రసాదం అమ్మబడిన అని ఉంది. నేను సరిగ్గా చూడలేదేమో అని వెళ్ళా. గుడి కాదు మరి చెప్పేదేంటి, చర్చి. చర్చిలో ఏమవుతున్నారు? లడ్డు మరియు పులిహార ప్రసాదం. అంటే ఏంటి? కాపీ పేస్టు క్రైస్తవం వేసి పోనీ అవన్నీ పక్కన పెట్టు. ఆ సికింద్రాబాద్ వెళ్ళు, పెద్ద దోస్తంభం. ఏంటి గుడి అనుకుంటున్నావా? చర్చి. ఇక్కడేనా సికింద్రాబాద్ వెళ్ళు, పెద్ద దోస్తంభం. నేను అలా బోల్డ్ దోస్తంభాలు బెంగళూరులో చూసాను, వీడియోలో కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ బతుకి అస్తిత్వం లేదు, బేస్ లేదు. ఏసు కాదు, బేసే లేదు. బేసు ఏసు లేను మతం అది. ఇంకా పీసు గురించి ఏం మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీ నాన్న పేరు తక్కువ చెప్పావుగా, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. అదే పాస్టర్ని అడుగు, చెప్తారేం చూద్దాం, చెప్తారేం చూద్దాం. వాళ్ళ నాన్న పేరు చెప్పడు, పోనీ వాడు గాడ్ అంటాడే యేసు, వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పడు. ఇప్పుడు ఎవడికెవడకు పుట్టాడో తెలియని వీళ్ళు మనకేదో చెప్పడం పెట్టినానా? ఈ జాతి తక్కువ జాతి మనకు అవసరమానా? మనం 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 ఎవరికి వారసులం? ఒక అల్లూరికి వారసులం అని మగాడు రొమ్ము విరిచి రా అని వాడు కాలుస్తుంటే వందే మాత్రం చెప్పాడు. అలాంటి వాళ్ళకి వారసులుగా పౌరుషంగా జీవించడం మానేసి అదేదో పోగిరి సినిమాలో అబ్బే బెబ్బే అంటే పెట్టి కదా, అలా బతకూడదు. నన్ను వన్ డే బతికినా సింగిల్ అయినా సింహంలా బతకాలి. అందుకని అలా ఎంగిలి కూడా తింటూ అనాలు బతికితే అందుకే డోంట్ బెకమ్ గొర్రె అనా. సింహ విక్రములై చరించడి లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తులు భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుతాము. మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం. భారతిని సేవించుదాము, భాగ్యమును సాధించుదాము. నవ్యయుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము. భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము. ఇలా తల్లిని చూద్దాం. ఒక తల్లి గురించి వాడు చెప్పుకోలేడు, వాళ్ళ తల్లి గురించి చెప్పుకోలేడు. ఎవడికి కన్నదో తెలియంది. అసలు అసలు అదంతా మనకి ఎందుకు నాన్న? అది మంచో చెడు అసలు మనకు వద్దది. భోంచేస్తావా ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు భోంచేస్తావా? చెయ్యం, సారీ థ్యాంక్స్ అండి. అలాగే అది కూడా అంతే. అది మంచో చెడు అసలు మనకు వద్దది. అది గౌరవం అగౌరవం అసలు మనకు వద్దది నాన్న. అందుకని ఆల్రెడీ భోంచేసినట్టుగా మనకు ఫుల్గా రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. మన పూర్వీకులు గొప్పోళ్ళు ఏ దేశాన్ని దోచుకోలేదు, దోచుకోమని చెప్పలేదు, ఏ దేశాన్ని విడగొట్టలేదు. భగవద్గీత పేరు మీద కొత్త దేశాలు పుట్టలేదు, జై శ్రీరామ్ పేరు మీద కొత్త దేశాలు పుట్టలేదు, కొత్త ప్రాంతాలు అవి పుట్టలే, పాత బస్తీలు అసలు పుట్టలేదు. అందుకని రాహుల్ గాంధీ దొంగ. తెలంగాణ భాషలో ఆ మధ్యలో 2 అక్షరాలు జై శ్రీరామ్.